హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ. సో ఈరోజు ఈ వీడియోలో డీ ట్యాన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ డీ ట్యాన్ అనేది పర్చేస్ చేయగానే అసలు మోస్ట్లీ మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు ఎలా యూజ్ చేయాలి దీన్ని, నార్మల్ ఫేస్ ప్యాక్ లాగానా లేకపోతే ఇది ఏమైనా స్పెషల్గా యూజ్ చేయాలా అని డౌట్ అయితే చాలా ఎక్కువ మందికి అయితే ఉంటుంది. సో గాయ్స్, ఇంకా అసలు ఫస్ట్ థింగ్ అయితే ఈ డీ ట్యాన్ అనేది సెలూన్లోనే చేయించుకుంటారు రెగ్యులర్గా అయితే. సో కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెం రివ్యూస్ చూసి ఎగ్జాక్ట్లీ ఫాలో అయ్యి ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ కానీ ఇది ఇంట్లో చేసుకునే సర్వీసే అనమాట. మీరు ఎక్స్పెషల్లీ సెలూన్కి వెళ్ళి చేయించుకోవాల్సిన సర్వీస్ అయితే కాదు. సో డీ ట్యాన్ అనగానే అమ్మో మాకు వస్తుందో రాదో, మేము సెలూన్కే వెళ్ళాలేమో అని చెప్పి అనుకుంటారు. బట్ బడ్జెట్లో చూసుకున్నట్లయితే మీకు డీ ట్యాన్ అనేది ఇప్పుడు నా దగ్గర 399 తీసుకుంటున్నారు మీరు డీ ట్యాన్ అన్నది. అది మీకు అట్లీస్ట్ ఒక 5 యూజెస్కి వస్తుంది. సో ఎంత అమౌంట్ అనేది అవుతుంది అన్నది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 డీ ట్యాన్ ప్యాక్ వేసి రిమూవ్ చేసినందుకు అడ్రో ప్రొఫెషనల్ డీ ట్యాన్ మనం ఇస్తున్నాం కదా. సో ఆ బ్రాండ్ నేను రిమూవ్ చేసినందుకు ఒక్కసారి ప్యాక్ వేసి తీసినందుకు 800 రూపీస్ ఛార్జ్ అనేది అవుతుంది. సో చాలా అమౌంట్ అనేది అవుతుంది. సో అందుకని మీరు ఇంట్లో చేసుకోండి అని నేను మీకు ఈ క్రీమ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. సో ఈ డీ ట్యాన్ని ఇలా చేసుకుంటే మనకి చాలా చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి, అసలు అమౌంట్ గురించి పక్కన పెట్టేసేయండి, అంటే టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళకి దొరికేది వీకెండ్స్ ఉంటుంది. సో ఎప్పుడో ఒకసారి కొంచెం ఉన్న టైంలో ఇంకా అదర్ వర్క్స్ చాలా ఉంటాయి. సో ఆ వర్క్లో పార్లర్కి స్పెండ్ చేయాలి అంటే ఎక్స్పెషల్లీ వెళ్ళాలి, రెడీ అవ్వాలి, అండ్ అన్ని పనులు కూడా పక్కన పెట్టేయాలి. సో ఇంత టైం స్పెండ్ చేయాలి, ఇదంతా కూడా చాలా హెడేక్ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంది ఈ సర్వీస్ అని కూడా మనతో చాలామంది చెప్తున్నారు అనమాట. సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి మీరు ఎక్కడికి వెళ్ళకోకుండా ఈ డీ ట్యాన్ని. బట్ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మీ స్కిన్ ఇంకా బాగుంటుంది. సో ఎక్స్పెషల్లీ ఫర్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడే వాళ్ళకి ఈ డీ ట్యాన్ ఇస్తున్నాము అంటే ఈ డీ ట్యాన్ చేసుకుంటే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి అన్న ఒపీనియన్తో. యాక్నీ లాంటిది రాకుండా ఉంటుంది, పిగ్మెంటేషన్ లాంటివి రాకుండా ఉంటాయి, పోర్స్లో నుంచి క్రీమ్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో స్కిన్ క్లియర్గా ఉంటుందని డీ ట్యాన్ రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డీ ట్యాన్ చేసుకోండి. అండ్ డీ ట్యాన్ పర్చేస్ చేయని వాళ్ళు కూడా వెంటనే ఈ వీడియో చూసి పర్చేస్ చేసేయండి మన వాళ్ళైతే కనుక. సో గాయ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డీ ట్యాన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు క్లిన్జింగ్ మిల్క్ అనే అవైలబుల్లో ఉంటుందండి. 70 రూపీస్ 80 రూపీస్ ఉంటుంది ఒక చిన్న బాక్స్. దాన్ని తీసుకోండి. అండ్ కాటన్ తీసుకోండి. ఫేస్కి, నెక్కి, బ్యాక్ నెక్కి చక్కగా మొత్తం కూడా వేసి ఒక 1 మినిట్ కొంచెం మసాజ్ ఇచ్చేసి కాటన్తో మొత్తం క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఏమీ గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డీ ట్యాన్లో కూడా మనం ఇచ్చే దాంట్లో బ్లీచ్ కాదనమాట, యాక్టివేటర్స్ లాంటి ఏమి కూడా మనం కలుపుకో అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవడమే. సో దాన్ని డీ ట్యాన్ని తీసుకోండి. డీ ట్యాన్ తీసుకొని బ్రష్ ఉంటే బ్రష్, లేదంటే హ్యాండ్ ఉంటే హ్యాండ్. డీ ట్యాన్కి బ్రష్ అవసరం లేదు, మీరు హ్యాండ్తో అయినా వేసుకోవచ్చు. నీట్గా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి. కాకపోతే కిందకి అప్లై చేయకోకుండా కొంచెం పైకి వేసుకోండి. ఈ విధంగా వేసేసుకోండి డీ ట్యాన్ మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఈ డీ ట్యాన్ చేసుకునేటప్పుడు అండ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ నుంచి ఫేస్ నుంచి ఇక్కడ వరకు యూస్ చేయకూడదు. ఇక్కడ వరకు వాడేస్తున్నారు చాలామంది, అందుకే వీడియో కూడా చేస్తున్నాను నేను. సో ఈ ఐబ్రోస్కి అండ్ ఇక్కడ ఏది కూడా టచ్ అవ్వకూడదు అనమాట. ఐబ్రోకి టచ్ అవ్వకూడదు అండ్ ఐకి కూడా టచ్ అవ్వకూడదు, ఓకేనా? సో మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు ఒక లైన్ అనేది మీరు పర్టికులర్గా ఇలా గీసేసుకొని ఈ లైన్ వరకు కూడా వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మొత్తం ఈ ఐబ్రో నుంచి ఇక్కడ వరకు నేను ఎక్కడైతే మీకు ఇలా చూపిస్తున్నానో ఆ ఏరియాస్లో టచ్ అవ్వకూడదు అనమాట డీ ట్యాన్ అన్నది. సో ఈ మిడిల్లో టచ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నది ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఈ విధంగా, ఓకే. అండ్ ఈ ప్లేస్లో మనం డీ ట్యాన్ అనేది అప్లై చేసుకోకుండా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్కి అప్లై చేసుకోవచ్చు, బ్యాక్ నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి ఎక్కడ బ్లాక్ అనిపిస్తే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్ అయితే చాలా క్లియర్ అయ్యి చాలా నీట్గా ఉంటుంది. డీ ట్యాన్ పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా కాదండి, 399. ఏ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడే వాళ్ళైనా ఈ డీ ట్యాన్ మాత్రం డెఫినెట్లీ పర్చేస్ చేయండి, ఓకే. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి అన్నది మేజర్గా వచ్చే డౌట్. సో ఇక్కడ నేను ఒకసారి చెప్తాను చూడండి ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి అన్నది. సో ఈ డీ ట్యాన్ గురించి అంతా చెప్తున్నారు సరే, అసలు దీన్ని ఎలా వేసుకోవాలి అని చెప్పి
మీకు డౌట్ అయితే ఉంటుంది. అండ్ ఎండ్ స్క్రీన్స్లో ఇచ్చేస్తాను, చూడండి ఎలా వేసుకోవాలి, డీటాన్ అంటే ఏంటి, ప్రైస్ ఎంత అవుతుంది అండ్ కంపెనీ అన్నీ కూడా నేను చూపించాను. ఇందులో జస్ట్ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే రావట్లేదు చాలామందికి, ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారని వీడియో చేస్తున్నాను గాయ్స్. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇలా వేసుకున్న తర్వాత ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి అన్నది. ఇప్పుడు నార్మల్గా కొంచెం మీరు ఫెయిర్ ఉన్నారనుకోండి, ఫెయిర్ ఉంటే 10 మినిట్స్ సరిపోతుంది. ఒకవేళ డార్క్ ఉన్నారనుకోండి, అంటే మరీ డార్క్ కాదు, సో లైట్గా ఉన్నారనుకోండి, చామంచాయిగా ఉన్నారు, సో అలాంటి వాళ్ళకి ఒక 15 మినిట్స్ అనేది టైం ఉంచుకోవాలన్నమాట. సో అండ్ ఇంకొకటి వచ్చేసేసి డీటాన్ వేసినప్పుడు ఇలా లిప్స్ మూమెంట్ అనేది ఉండకూడదు, గట్టి గట్టిగా మాట్లాడడం కానీ నవ్వడం కానీ చేయకూడదు. మీరు ఆ డీటాన్ చేసుకున్నప్పుడు కొంచెం రెస్ట్ అనేది ఉండాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ మనం మాట్లాడుకోకుండా ఉంటే మన స్కిన్కి బెస్ట్ అనమాట, స్కిన్ కూడా బాగుంటుంది. సో సర్వీస్ తీసుకునే అంతసేపు కూడా సెలూన్లో నేను ఇదే చెప్తాను, కాల్స్ కానీ ఇట్లా మాట్లాడడం కానీ చేయొద్దండి, రెస్ట్లో ఉండండి అని చెప్తాను. సో మీరు కూడా అలానే ఉండండి. సో హ్యాపీగా ఈ కాటన్ తీసేసుకొని, లేదంటే కీరా మీ దగ్గర ఉంటే కీరా పీస్ కట్ చేసేసుకొని ఐస్కి క్లోజ్ చేసేసుకోండి, లేదంటే కాటన్లో రోజ్ వాటర్తో డిప్ చేసుకొని క్లీన్గా వాటిని తీసి ఇలా పెట్టేసేసుకోండి కళ్ళకి. ఓకే, అండ్ కళ్ళు కొంచెం మండుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మీరు యూస్ చేయండి. ఓకే, సో ఈ విధంగా కళ్ళని క్లోజ్ చేసేసుకోండి, ఐస్ని క్లోజ్ చేసేసి 10 to 15 మినిట్స్ టైం చూసుకొని ఎగ్జాక్ట్లీ ఉండండి. ఉన్న తర్వాత ఫస్ట్ ఐకి ఉన్న ప్యాడ్స్ తీసేసేయండి, ఐ ప్యాడ్స్ కంప్లీట్గా రిమూవ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ని తీసుకొని లైట్గా మసాజ్ ఇవ్వండి. ఇదంతా కూడా వీడియోలో ఉంది, అయినా డౌట్స్ అడుగుతున్నారని నేను చూపిస్తున్నాను. ఎండ్ స్క్రీన్లో ఇచ్చే వీడియో చూస్తే మీకు ఇదంతా తెలిసిపోద్ది. కొంచెం వాటర్ తీసుకొని చక్కగా ఇలా మసాజ్ అనేది ఇవ్వండి. మసాజ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి డీటాన్ గట్టిగా డ్రై అయిపోయింది, మొత్తం కూడా కొంచెం లూజ్ అవుతుంది. అలా మసాజ్ ఇవ్వడం కూడా స్పెషల్గా మనకి గ్లో అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అందుకే మసాజ్ అంటున్నాను. మసాజ్ ఇవ్వండి. మసాజ్ ఇచ్చిన తర్వాత చక్కగా ఒక కాటన్ క్లాత్ కానీ, లేదంటే ప్యాడ్స్ ఉంటాయి కదా, ఫేషియల్ ప్యాడ్స్ ఇట్లా తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఇలా వాష్ చేసేసేయకండి, ఎందుకంటే అది ఇక్కడ నుంచి కారి మళ్ళీ మీ కళ్ళల్లోకి అలా రావచ్చు, మళ్ళీ ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో అందుకని క్లాత్ తీసేసుకొని నీట్గా ఇదంతా తుడిచేసేసుకోండి. మొత్తం ఐకి మొత్తం కూడా తుడిచేసేసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు తుడిచేసుకున్నారు, డస్ట్ ట్యాన్ అంతా పోయింది, మీ స్కిన్ ఫ్రెష్గా నీట్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నదే డౌట్ చాలామందికి. ఈ సర్వీస్ వచ్చి మీరు నైట్ చేసుకోండి, ఈ ట్రీట్మెంట్ మీరు నైట్ తీసుకోండి డీటాన్ అన్నది. సో డే కాకుండా నైట్ మాత్రమే తీసుకోండి. నైట్ తీసుకుంటే ఏంటంటే మీ స్కిన్కి సోప్స్ ఇవి అప్లై చేయకపోయినా కూడా నీట్గా ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేస్తారు అంటే డీటాన్ తీసేసిన తర్వాత వెంటనే సోప్తో వాష్ చేయకూడదు. అండ్ ఎలాంటి క్రీమ్స్, ఇప్పుడు రెగ్యులర్గా మీరు నైట్ క్రీమ్స్ వాడుతున్నారు, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ డౌట్ చాలా ఎక్కువ మంది అడుగుతారు. ఇప్పుడు నైట్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరోమా వాడుతున్నారు, ఓకే, అండ్ అరోమా తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసేసుకోకండి. ఓకే, సో డీటాన్ చేసుకున్న తర్వాత ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడకూడదు, సోప్స్ వాడకూడదు, పౌడర్ వాడకూడదు, అండ్ టాల్కమ్ పౌడర్ కదా అని కూడా వేసుకోకూడదు, ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటివి కూడా వాడకూడదు, అలోవెరా జెల్ కూడా వాడకూడదు. ఓకేనా, డీటాన్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని అలా వదిలేసేయండి కంప్లీట్గా. 1 డే మొత్తం కూడా అలా వదిలేయండి. అంటే మీరు నైట్ చేసుకుంటే 1 నైట్ అవుతుంది, 1 నైట్ మొత్తం కూడా లీవ్ చేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచినప్పుడు నీట్గా సోప్తో లేదా ఫేస్ వాష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి మీరు రెగ్యులర్ ఏది వాడతారు, సన్ స్క్రీన్స్, డే క్రీమ్స్, ఇంకా ఏది వాడుకుంటారో అవి వాడుకోవచ్చు. ఆ నైట్కి మళ్ళీ నైట్ క్రీమ్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా కంటిన్యూ అయిపోండి, మళ్ళీ కమింగ్ మంత్లో ఒకసారి డీటాన్ ఇవ్వండి. సో ఈ విధంగా రెగ్యులర్గా డీటాన్ చేస్తూ వెళ్తే మీ స్కిన్కి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడేవాళ్ళు ఎక్స్పెషల్లీ డీటానే చేసుకోవాలి. నేను చాలా క్లియర్గా పాయింట్స్ అనేది చెప్పాను అనుకుంటున్నాను. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేయండి. అండ్ 399 రూపీస్ ఉంటుంది. సో డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి కావాలి అనుకున్న వాళ్ళు. సో ఈ డీటాన్ అనేది బ్లీచ్ కాదు, ఓన్లీ ట్యాన్ రిమూవ్ అవ్వటానికే. మనము ఎలాంటి యాక్టివేటర్స్ కూడా కలపము, డైరెక్ట్గా క్రీమ్ బేస్ ఉంటుంది, తీసుకొని అప్లై చేసుకోవడమే. సో మరి మీకు కూడా ఈ మంచి బ్రాండ్ డీటాన్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి గాయ్స్. ఇంకా గివ్ అవే విన్నర్ని కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ అడ్రస్ మెన్షన్ చేయండి. అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాము. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్ కూడా నాతో తెలియజేయండి.
థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.